హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్లో ఒక 40 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయబోతున్నామండి. సో మీకు ఆల్రెడీ బేసిక్స్ రూల్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోకి వెళ్ళేసి మీరు బేసిక్స్ రూల్స్ గురించి ఒకసారి క్లారిటీగా స్కిప్ చేయకుండా ఎవ్రీ వర్డ్ వినండి ఒకసారి. సో ఓకే, అక్కడ విన్న తర్వాత మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సపరేట్ నోట్స్ రాసుకోండి. రైట్, పీడిఎఫ్ పంపించండి అని చెప్పేసి మీరు అడగడం వల్ల పంపిస్తాను, ప్రాబ్లం లేదు, కానీ మీకు అది యూజ్ అవ్వదండి. ఎందుకంటే మీరు స్వతహాగా నోట్స్ రాసుకుంటే అది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం అదొక్కటి గమనించండి. పంపేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే పీడిఎఫ్ నోట్స్ అనేది మీ ఓన్గా మీరు రాసుకుంటే ఏంటంటే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా సింపుల్గా తక్కువ టైంలో ఆన్సర్ని మీరు చూజ్ చేయగలుగుతారు. రైట్, ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అనేది మనం చాలా బాగా పనికొస్తుంది. అండ్ యాక్ట్ వైజ్, పాస్ వైజ్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ మీకు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అంటే కింద 4 ఆప్షన్స్లో ఈజీగా మీకు తెలిసిపోతుంది చూడగానే, మీరు ఎవరైతే రూల్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి. రైట్, మీరు రూల్స్ ప్రాక్టీస్ చేయకుండా ఏదో అలా వెళ్తే అది అవ్వదండి. సో ఇది గన్ షాట్ క్వశ్చన్స్, దీంట్లో రాంగ్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ప్రతి క్వశ్చన్ని మీరు గమనించండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వలేదు, నేను మీకు ఆన్సర్ చెప్తాను. కాబట్టి మీరు క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్స్ మీ ఓన్గా చేయడానికి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హీ సెడ్ టు దెమ్ డోంట్ మేక్ ఏ నాయిస్. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ 4 ఇచ్చారు కదా, గెస్ చేయండి. ఓకే, సో ఆప్షన్ 1 వచ్చేసి హీ టోల్డ్ దెమ్ దట్ డోంట్ మేక్ నాయిస్, ఇక్కడ ఓకే. సెకండ్, హీ టోల్డ్ దెమ్ నాట్ టు మేక్ నాయిస్. థర్డ్ వచ్చేసి హీ టోల్డ్ దెమ్ నాట్ టు మేక్ ఏ నాయిస్. హీ ఆస్క్డ్ దెమ్ నాట్ టు మేక్ ఏ నాయిస్. రైట్, ఆప్షన్స్ మీరు గెస్ చేయండి. ఇక్కడ సింపుల్ అండి, ఆప్షన్ ఏ అండ్ బిలో డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు? మేక్ నాయిస్ అని ఉంది. ఇక్కడ ఏంటి, మనకు మేక్ ఏ నాయిస్ అని ఉంది కదా, ఏ అని వీళ్ళు ఎగరగొట్టేశారు ఏ. సో ఆప్షన్ ఏ అండ్ బి అనేది మనకి రాంగ్. రైట్, తర్వాత ఆప్షన్ సిలో హీ టోల్డ్ దెమ్ నాట్ మేక్ ఏ నాయిస్. నాట్ టు మేక్ ఏ నాయిస్ అనేది 100% కరెక్ట్ అండి. నాట్ మేక్ ఏ నాయిస్ అనేది చూడగానే చెప్పొచ్చు, మనకు బేసిక్ రూల్స్ తెలియకపోయినా కూడా సి అనేది కాదు అని డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రైట్, తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సి సేస్ ఐ యామ్ వెరీ సారీ ఫర్ దిస్. ఓకే, సో గెస్ యువర్ ఆన్సర్స్. ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ సి అండ్ డి నేను డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తున్నా. ఎందుకు? దిస్ అనేది దట్టగా రావాలి కదా, ఈ రెండిట్లో దిస్ అనే ఇచ్చారు. సో ఆప్షన్ సి అండ్ డి డైరెక్ట్లీ ఎలిమినేటెడ్. రైట్, తర్వాత మరి ఆప్షన్ ఏనా బీనా? సి టెల్ దట్, సి ఈజ్ వెరీ సారీ ఫర్ దట్. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆన్సర్. సెకండ్ వచ్చేసి సి సేస్ దట్, సి ఈజ్ వెరీ సారీ ఫర్ దట్. ఓకే, ఇక్కడ సింపుల్, గెస్ చేయండి, బి ఆర్ ఏ. సో రైట్, ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్. ఇక్కడ సి సేస్ దట్, సేస్ అనేది మారకూడదు కదా, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. తర్వాత థర్డ్ క్వశ్చన్ హీ సెడ్ టు మీ ఐ మస్ట్ గో నౌ. ఇక్కడ నవ్ అనేది దెన్గా ఆల్రెడీ అన్నింటిలో కన్వర్ట్ అయింది, సో అది కాదు. చూడండి ఆప్షన్ ఏబిసిడిలో ఏది కరెక్టో. ఓకే, సి సెడ్ టు మీ, సెడ్ టు మీ, ఇక్కడ ఆప్షన్ సిలో సెడ్ మీ అని ఉంది. సెడ్ టు అనేది ఆల్రెడీ కంపల్సరీ టోల్డ్ అనేదిగా మారాలి. సో ఆప్షన్ సి స్ట్రైట్ అవే ఎలిమినేటెడ్. ఇంకా ఏమి ఎలిమినేట్ చేయొచ్చు? ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హీ వుడ్ గో, మస్ట్ అనేది వుడ్గా కన్వర్ట్ అవుతుందా? కాదు. సో ఏ
రాంగ్. అలాగే డి కూడా సేమ్ ప్రిన్సిపల్ మీద రాంగ్. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్. ఓకేనా. సో ఈ విధంగా ఎలిమినేట్ మెథడ్లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం ఈజీ అవుతుంది, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 4. హీ సెయిడ్ ఐ మస్ట్ గో హోమ్ ఎట్ వన్స్, రైట్. సో గెస్ చేయండి. సో ఎట్ వన్స్ అనేది దేర్ కానీ దెన్గా కన్వర్ట్ అవుతుందా? అవ్వదు కదా. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి స్ట్రైట్ అవే ఎలిమినేటెడ్. సో సి అండ్ డిలో ఎట్ వన్స్ అనేది ఉంది, రైట్. బట్ ఇక్కడ ఐ మస్ట్ గో ఉంది. మస్ట్ అనేది మస్ట్ హ్యావ్ అనేది కన్వర్ట్ అవుతుందా? కాదు కదా. హ్యాడ్ టు. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఇక్కడ, రైట్. తర్వాత 5th క్వశ్చన్. మిస్ రాగిని సెడ్ టు మీ పుట్ దీస్ పెన్సిల్ షేవింగ్స్ వచ్చి క్వశ్చన్ ఇక్కడ ఇలా ఉంది కదా, ఒక్క నిమిషం. పెన్సిల్ షేవింగ్స్ ఇన్ ద డస్ట్బిన్ అని ఉంది. ఓకే, ఇక్కడ మీరు గెస్ చేయండి ఫస్ట్. ఓకే, నేను చెప్తాను చూడండి ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలి ఇక్కడ అనేది. ఇక్కడ పుట్ దీస్ అనేది ఉంది కదా, క్వశ్చన్లో పుట్ దీస్ అని ఉంది కదా. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. పుట్ దీస్ అండ్ పుట్ దోస్. సో దీస్ అనేది దోస్గా మారాలి. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి 100% కాదు. సో పుట్ దోస్ అనేది కరెక్ట్. కాబట్టి సో ఆప్షన్ సి ఆర్ డి అనేది చూద్దాం. ఇక్కడ సెడ్ టు మీ, రైట్. టోల్డ్ మీనా ఆస్క్డ్ మీనా? సో ఇది సజెషన్ లాగా ఉంది కాబట్టి ఆస్క్డ్ మీ అనేది కరెక్ట్ కదా. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్. ఓకే, మీరు ఆప్షన్స్ని కంపేర్ చేసి ఏది కాదనేది మీరు ఎలిమినేట్ చేయగలిగితే రిమైనింగ్ దాని నుంచి మీకు ఆన్సర్ ఈజీ అవుతుందండి. సో అదొక్కటే మీరు ఇక్కడ ఎక్కువ చేయాల్సింది. బేసిక్ రూల్స్ వచ్చినా రాకపోయినా కూడా చాలా వరకు క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అలా అని బేసిక్ రూల్స్ వదిలేస్తే మొదటికి మోసం వస్తుంది. కంపల్సరీ బేసిక్ రూల్స్ కూడా కంపల్సరీ అవసరం అండి. ఓకేనా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6. షీ షెడ్ హో డియర్ ఐ హ్యావ్ జస్ట్ మిస్డ్ ద బస్. ఓకే, బస్సు మిస్ అయ్యాను జస్ట్లో అన్నట్టుగా అమ్మ చెప్తుంది, రైట్. సో మీరు గెస్ చేయండి ఆన్సర్స్. సో ఆప్షన్ బి సి ఎక్స్క్లైమ్డ్. ఆప్షన్ బి, నేను బి నుంచే ఎందుకు వెళ్తున్నా చెప్తాను. సి ఎక్స్ప్లైన్డ్ దట్ సి హ్యాస్ జస్ట్ మిస్డ్. ఎక్స్క్లైమ్డ్ విత్ సారో లేదంటే అలాంటి వర్డ్ ఉంటేనే అది కరెక్ట్ అవుతుంది. ఎక్స్క్లైమ్డ్ దట్ అనేది అంటే అది రాంగ్. సో బి ఈజ్ అ రాంగ్. సి రిగ్రెట్ దట్ సి జస్ట్ మిస్డ్ ద బస్. ఇక్కడ సి హ్యాడ్ జస్ట్ మిస్డ్ అనే కొన్ని వర్డ్స్ని మిస్ చేస్తున్నాం. సో ఇది కూడా రాంగ్. సి నారేటెడ్ అనేది కూడా ఎప్పుడు కూడా రాంగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్. ఇక్కడ సి హ్యాడ్ జస్ట్ మిస్డ్ ద బస్. ఐ హ్యావ్ జస్ట్ మిస్డ్. హ్యావ్ అనేది ఎప్పుడు కూడా ఏంటి హ్యాడ్గా కన్వర్ట్ కావాలి కదా. ఇక్కడ హ్యాడ్ అనేది ఓన్లీ ఆప్షన్ ఏలోనే ఉంది కాబట్టి అదే ఆన్సర్, రైట్. మీరు కింద ఒకసారి చెక్ చేసుకోవడం కోసం నేను ఆప్షన్ బి నుంచి చూడమని చెప్పాను. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి మను సెడ్ లెట్ us గో ఫర్ ఏ వాక్, రైట్. మను సెడ్ లెట్ us గో ఫర్ ఏ వాక్. సో గెస్ చేయండి. ఎలిమినేషన్ మెథడ్లో చూడండి. ఇక్కడ ఆప్షన్ డి నుంచి పైకి వస్తున్నాను నేను. మను రిమైండర్ ఇది కాదు కదా. సో ఇది కాదు. మను ఆర్డర్డ్ దట్, ఇది ఆర్డరా? కాదు కదా. సో రెండు స్ట్రైట్ అవే క్యాన్సిల్డ్. మను రిక్వెస్టెడ్ దట్, రిక్వెస్ట్ ఇది కాదు. మను ప్రపోజ్డ్ దట్ దే షుడ్ గో ఫర్ ఏ వాక్, రైట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. సో చూసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు ఆన్సర్స్ అనేది టకాటకా వచ్చేస్తాయి, రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 8.
హీ ఇక్కడ రివర్స్లో ఇచ్చారు. ఇండైరెక్ట్ స్పీచ్ని డైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. రైట్. హీ సెడ్ దట్ ద ట్రైన్ వాజ్ కమింగ్. సో గెస్ చేయండి. సింపుల్ క్వశ్చన్. ఓకే. ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ కమింగ్ ఉంది అంటే, ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ కమింగ్ ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్లో ఏముండాలి? ఈజ్ కమింగ్ లేదంటే ఆర్ కమింగ్ ఉండాలి. ఇక్కడ హ్యాడ్ అనేది వస్తుందా? రాదు. హ్యాజ్ అనేది వస్తుందా? రాదు. హ్యాడ్ బీన్ వస్తుందా? రాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ఆ కరెక్ట్. డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా? తర్వాత క్వశ్చన్ నెంబర్ 9. ద టీచర్ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ఏంటి? యూనివర్సల్ ట్రూత్. అది మారుతుందా? మారదు కదా. సో యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. రైట్. సో ఆప్షన్ సి, ఆప్షన్ డి చేంజ్ అయినాయి కాబట్టి అవి రెండు కూడా రాంగ్. సో ఆప్షన్ ఏ అండ్ బిలో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది రెండిట్లో ఉంది. మరి చేంజ్ ఎక్కడ వచ్చింది? సేస్ ఆర్ సెడ్. రైట్. ఇక్కడ సేస్ అనేది సెడ్గా మారొచ్చా? మారకూడదా? మారకూడదు కదా. సో సింపుల్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. డైరెక్ట్గా సెడ్. రైట్. మనం ఆల్రెడీ టిప్స్ కొన్ని నేను చెప్పాను. ఆ టిప్స్ మీరు ఒక్కసారి వెళ్ళి నా పాత వీడియోలో చూడండి. ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్కి నేను బేసిక్ రూల్స్ టిప్స్ కొన్ని చెప్పాను కదా. అది మీరు క్లియర్గా నేర్చుకుంటే ఇక్కడ మీరు టకాటక ఆన్సర్, ఇక్కడే కాదు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వీడియో కొంచెం లెంతీ అయినా కూడా స్కిప్ చేయకుండా కొంచెం టైం కేటాయించి ప్రాక్టీస్ చేస్తే ఫర్దర్గా మీకు యూస్ఫుల్ అవుతుందండి. రైట్. సో రైట్. క్వశ్చన్ నెంబర్ 10. హీ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఏంటి? WH వర్డ్ ఇంటరాగేట్, WH క్వశ్చన్ కదా ఇది. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఆర్ యూ డూయింగ్. ఆర్ అని ఉంటే మనకి ఏముండాలి? వాజ్ వర్ ఉండాలి. సో అన్నిట్లో కూడా వాజ్ వర్ ఉంది. రైట్. సో వాజ్ వర్ ఉంది కాబట్టి అట్లా ఎలిమినేట్ చేయడానికి లేదు. రైట్. సో ఆప్షన్ బిలో సెడ్ టు ఉంది. క్వశ్చన్ వచ్చినప్పుడు సెడ్ టు వస్తుందా? రాదు. టోల్డ్ మీ వస్తుందా? రాదు. సో ఆ విధంగా రెండు ఎలిమినేట్ చేసినాం. ఇప్పుడు ఆప్షన్ ఏ వచ్చేసి హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్. రైట్. తర్వాత ఆప్షన్ డి వచ్చేసి హీ ఆస్క్డ్ మీ వాట్ యూ వర్ డూయింగ్. రైట్. సో అతను అడిగింది నన్ను కదా, యూ కాదు కదా. సో యూ అనేది రాదు. యూ అనేది రాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 11. హీ సెడ్ టు హిమ్ ఈజ్ నాట్ యువర్ నేమ్ రామ్. ఇది కూడా క్వశ్చన్కి సంబంధించిందే కదా. చూద్దాం. సో క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్గా ఆప్షన్ సిలో సెడ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ఆ రాంగ్. రైట్. తర్వాత నారేటెడ్ అనేది వస్తుందా? రాదు. ఎంక్వైర్డ్ కానీ ఆస్క్డ్ కానీ వస్తుంది. సో ఆప్షన్ ఏ అండ్ బి అనేది కరెక్ట్ అవ్వచ్చు. చూద్దాం. ఫస్ట్ది ఇఫ్ హీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హిజ్ నేమ్ వాజ్ రామ్. ఇది ఎంక్వైరీ లాగా ఉందా లేకుంటే క్వశ్చన్ లాగా ఉందా అండి? ఎంక్వైరీ కదా. హీ ఎంక్వైర్డ్ వెదర్ హిజ్ నేమ్ వాజ్ నాట్ రామ్. రైట్. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 12. రామ్ సెడ్ ద హార్స్ డైడ్ ఇన్ ద నైట్. ఓకే. ఇన్ ద నైట్. సో గెస్ చేయండి ఆన్సర్స్. ఎక్కడైతే చేంజ్ ఉంటుందో దాంట్లో నుంచి ఎలిమినేట్ చేయాలి. హార్స్ డైడ్ అని ఉంది. హార్స్ డైడ్ అంటే ఏంది?
ఏ టెన్స్లో ఉంది ఇది? ప్రజెంట్ టెన్సా లేకుంటే పాస్ట్ టెన్సా? పాస్ట్ టెన్స్ కదా. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు కూడా ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్లోకి కన్వర్ట్ అవ్వాలి, రైట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మనకి హెల్పింగ్ వర్బ్ ఏంటండి? పాస్ట్ పర్ఫెక్ట్లో హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ కదా. సో హ్యాడ్ అనేది ఆన్సర్. ఇందులో వాజ్ ఉంది, ఇది రాంగ్. ఇది వాజ్ ఉంది, రాంగ్. ఇది మళ్ళీ సేమ్ సెంటెన్స్ కాబట్టి ఇది రాంగ్. డైరెక్ట్గా ఆప్షన్ బి, రైట్. సో ఆ విధంగా మీరు చేసుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 13. ద ప్రిన్స్ సెడ్ ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్ టు బీ దేర్ దిస్ మార్నింగ్. ఓకే. సో ఆప్షన్ గెస్ చేయండి, ఎలిమినేట్ చేయండి, ఈజీ అవుతుంది. సో నేనే చెప్పేస్తాను. ఇక్కడ దిస్ మార్నింగ్ అని ఉంది. దిస్ మార్నింగ్ అనేది ఏం కావాలి? సారీ, దిస్ ఈవినింగ్ అనేది ఏం కావాలి? దట్ ఈవినింగ్ అని మారాలి. సో స్ట్రైట్ అవే ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి క్యాన్సిల్ అయిపోయినాయి, రైట్. సో ద ప్రిన్స్ సెడ్ దట్ ఇట్ గివ్స్ హిమ్ గ్రేట్ ప్లెజర్ టు బీ దేర్ దట్ ఈవినింగ్. డి వచ్చేసి ద ప్రిన్స్ సెడ్ దట్ ఇట్ గేవ్ హిమ్ గ్రేట్ ప్లెజర్ టు బీ దేర్ దట్ ఈవినింగ్. అంటే ఇక్కడ గివ్స్ అండ్ గేవ్ రెండు ఇక్కడ మనకు ఉన్నాయి కదా. సో గివ్స్ అనేది ప్రజెంట్ టెన్స్ కదా, థర్డ్ పర్సన్ ప్రజెంట్ టెన్స్ ఉంటే మనకి గివ్స్ వస్తుంది. సో ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు కూడా ఏం కావాలి? పాస్ట్ టెన్స్లో కన్వర్ట్ అవ్వాలి కదా. సో ఇది కన్వర్ట్ అయిందా? కాలేదు. సో సి ఎలిమినేట్ అయింది. సో డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఎలిమినేట్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా, రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 14. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ టు గో హోమ్ ఎట్ వన్స్, రైట్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం క్వశ్చన్ చూసాము, అదే క్వశ్చన్ని రివర్స్లో అడిగాను. ఓకే. హీ హ్యాడ్ టు అనేది ఏంటి? మస్ట్ రావాలని నేను ఆల్రెడీ చెప్పాను కదా అక్కడ. సో మస్ట్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలోనే ఉంది. సో ఇదే ఆన్సర్, రైట్. మే, మైట్, వుడ్, బీసీడీ డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడమే, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 15. వుడ్ యూ మైండ్ పాసింగ్ ఇట్ ఏ సాల్ట్? ఐ సెడ్ టు హిమ్. ఓకే. వుడ్ యూ మైండ్ పాసింగ్ ఏ సాల్ట్? ఐ సెడ్ టు హిమ్. ఓకే. సాల్ట్ ఇవ్వడానికి మీకు ఏమైనా అభ్యంతరమా అన్నట్టుగా ఇది వచ్చింది. సో చెప్పండి ఆప్షన్స్. సో ఐ ఆస్క్ టు హిమ్ ఇఫ్ హీ వుడ్ మైండ్ పాసింగ్ ద సాల్ట్. ఐ ఆర్డర్డ్ హిమ్ ఇఫ్ హీ విల్ మైండ్ పాసింగ్ ద సాల్ట్. ఐ ఆస్క్డ్ హిమ్. ఓకే చూడండి, ఇక్కడ వుడ్ అనేది ఉంది కదా. ఎలిమినేట్ చేసే విధానం చెప్తున్నాను నేను. క్వశ్చన్లో వుడ్ అనేది ఉంది, అది విల్గా మారుతుందా? మారదు. సో ఈ రెండు కూడా డైరెక్ట్ ఎలిమినేటెడ్. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డిలో వుడ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఓకే. సో చూడండి, సో ఇక్కడ ఆస్క్డ్ టు అనేది రాకూడదు, ఆస్క్డ్ అనేది రావాలి. సో ఆప్షన్ డి కరెక్ట్. ఓకే. సింపుల్. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి ఈజీగా వచ్చేస్తాయి, రైట్. సో మీరు ఈ వీడియో చూస్తున్నకుంటే మీకు కొన్ని ట్రిక్స్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 16. హీ సెడ్ రామ్ హ్యాజ్ నాట్ టర్న్డ్ అప్ ఎట్. ఓకే. హ్యాజ్ అనేది ఏం కన్వర్ట్ కావాలండి? హ్యాడ్గా కన్వర్ట్ కావాలి. సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి రెండు కూడా డైరెక్ట్గా ఎలిమినేట్ చేసినాం మనం. సో 16th క్వశ్చన్లో ఫస్ట్ ఏ అండ్ డి మనకి రిమైనింగ్ ఉన్నాయి. సో చూద్దాం. రామ్ హ్యాడ్ నాట్ టర్న్డ్ అప్ దెన్. ఎట్ అనేది దెన్ అవుతుందా? కాదు కదా. సో ఆప్షన్ డి ఈజ్ అ రాంగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, రైట్. సో 17th one. శ్యామ్ సెడ్ ద టీచర్ లెఫ్ట్ an hour ago. గంట క్రితమే టీచర్ వెళ్ళిపోయిందని శ్యామ్ చెప్తున్నారు, రైట్. సో లెఫ్ట్ అనేది ఇక్కడ లెఫ్ట్ అంటే ఏంటి? ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? సింపుల్ పాస్ట్ టెన్స్ కదా. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే మనకి దేంట్లో కన్వర్ట్ అవ్వాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కన్వర్ట్ కావాలి. ఇక్కడ ఆప్షన్ బిలో డైరెక్ట్గా రాంగ్ చేయొచ్చు కదా.
పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏముండాలి మనకి? హ్యాడ్ ఉండాలి. హ్యాడ్ ఉండాలంటే అక్కడ ఏ అండ్ సి అండ్ డిలో మాత్రమే ఉంది. సో ఆప్షన్ బి అనేది మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసినాం, రైట్. సో హ్యాడ్ లెఫ్ట్ అండ్ హవర్ ఎగో, ఇక్కడ ఎగో అనేది హవర్ ఎగో అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రాకూడదు. హవర్ బిఫోర్, హవర్ అహెడ్, గంట తర్వాత. సో ఆప్షన్ సి మనకు డైరెక్ట్గా కనిపిస్తుంది. యాన్ అవర్ ఎగోని యాన్ అవర్ బిఫోర్ అని చెప్తాం. సో ఇది ఒక్క వర్డ్ చూసుకున్నా కూడా మనకు ఆప్షన్ చేయవచ్చు, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 18, ఇక్కడ రివర్స్లో అడిగిన. ద టీచర్ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది మారకూడదు కదా. నీకు ఆల్రెడీ చెప్పాను నేను యూనివర్సల్ ట్రూత్ మారదని. సో ఆప్షన్ డి రాంగ్, ఆప్షన్ సి రాంగ్, ఆప్షన్ బి రాంగ్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. డైరెక్ట్ క్వశ్చన్, రైట్. తర్వాత 19th క్వశ్చన్. ఐ సెడ్ టు హర్ హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, రైట్. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. సో 19th క్వశ్చన్, ఇది యూనివర్సల్ ట్రూత్ కాదండి. ఈజ్ అనేది ఏం వాజ్ వర్గా రావాలి కదా. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి రెండు కూడా స్ట్రైట్ అవే క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత సెడ్ టు, ఇక్కడ ఆస్క్డ్ అనేది వచ్చింది డీలో. ఆస్క్డ్ అంటే క్వశ్చన్, అది కాదు కదా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. The interviewer said to Mahesh, congratulations, wish you success in life. Okay. Interviewer said, Mahesh, congratulations, wish you success in life అనేది క్వశ్చన్. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 20. సో ఆప్షన్ సి నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఒక్క నిమిషం, రైట్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ద ఇంటర్వ్యూడ్ విష్డ్, సెకండ్ దాంట్లో సెడ్ అని ఉంది. సెడ్ కంగ్రాచులేషన్ అనేది రాంగ్ అండి. సో ఆప్షన్ బి అలా ఎలిమినేట్ చేశాను నేను. విష్డ్ కంగ్రాచులేషన్ అనేది కూడా, విష్ అన్న కంగ్రాచులేషన్ అన్న ఒకటే మీనింగ్ కదా, రైట్. సో ఇంటర్వ్యూర్ కంగ్రాచులేటెడ్. సో ఇక్కడ ఫస్ట్ సి అండ్ డిఏ కరెక్ట్ అవుతాయి. కానీ ఆప్షన్ డి ఎందుకైందంటే కంగ్రాచులేటెడ్ అండ్ విష్డ్ హిమ్ సక్సెస్ ఇన్ అని చెప్పేసి సెడ్ అనేది ఏంటి, మళ్ళీ సెడ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ డి అనేది కూడా రాంగ్. ఓకే. తర్వాత క్వశ్చన్ నెంబర్ 21. మై మదర్ సెడ్ హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఏంటి, యూనివర్సల్ ట్రూత్ కదా. సో యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఆప్షన్ బి అండ్ సి స్ట్రైట్ అవే క్యాన్సిల్డ్. సో హెల్త్ ఈజ్ వెల్త్. తర్వాత మై మదర్ సెడ్ అనేది టోల్డ్గా మారదు కదా. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 20 స్ట్రైక్ అయింది కదా. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ పాసిబుల్, క్వశ్చన్ నెంబర్ 22 కదా. సో క్వశ్చన్ నెంబర్ 22లో ఇక్కడ ఈజ్ ఉంది. ఈజ్ అనేది వాజ్ కానీ వర్ కానీ కన్వర్ట్ అవ్వాలి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ సి అనేది రాంగ్. ఆప్షన్ నెంబర్ సి అనేది రాంగ్. యాజ్ సూన్ యాజ్ ఇట్ వాజ్ పాసిబుల్. సో ఇట్ అనేది ఏం కన్వర్ట్ అవ్వాలి, ఓకే అండి. ఒక పని చేద్దాం, ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేద్దాం. పార్ట్ 2లో 22 చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇది క్వశ్చన్ స్ట్రైక్ అయింది, కరెక్ట్గా అర్థం కావట్లేదు. సో 24 minutes ఆల్రెడీ అయింది కాబట్టి మీకు పార్ట్ 2లో నేను 24 నుంచి 40 క్వశ్చన్స్ అంటే మళ్ళీ 20 minutes అబోవ్ నీకు క్వశ్చన్స్ సరిపోతుంది. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి కొంచెం ఏంటంటే బేసిక్స్ని ఫస్ట్ మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు, రైట్. ఓకే, థ్యాంక్ యూ.